వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఎల్ఎస్ వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం యాంకర్ ట్యాగ్ గురించి చెక్ చేద్దాం. ఓకే, ఈ యాంకర్ ట్యాగ్ యొక్క పర్పస్ ఏంటి అని చూద్దాం. సాధారణంగా ఇది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్కి లింక్ ఇస్తాడు. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్తుంది. అదేవిధంగా లేకపోతే నెక్స్ట్ అదే వెబ్సైట్లో వేరే పేజ్కైనా వెళ్ళచ్చు, లేకపోతే అదే పేజ్లో వేరే సెక్షన్కైనా వెళ్ళచ్చు. ఓకే, 3 రకాల పర్పసెస్ చెప్తున్నాం. ఒకటి ఎక్స్టర్నల్ వెబ్సైట్. ఓకే, ఎక్స్టర్నల్ వెబ్సైట్కైనా వెళ్ళచ్చు, సేమ్ వెబ్సైట్లో వేరే పేజ్కైనా వెళ్ళచ్చు, లేకపోతే సేమ్ పేజ్లో వేరే సెక్షన్కైనా వెళ్ళచ్చు. ఇలా వెళ్ళాలి అంటే మనకేం కావాలంటే ఈ యాంకర్ ట్యాబ్ అనేది కావాలి. సో దీని యొక్క సింటాక్స్ ఏం చెప్తున్నాడు? హెచ్రెఫ్ యూఆర్ఎల్ లింక్ టెస్ట్ అంటే ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఏ అని ఇచ్చాం, ఏ తర్వాత హెచ్రెఫ్ అంటే ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నాం, హైపర్ లింక్ రెఫరెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ దాని యొక్క యూఆర్ఎల్ ఏముంటున్నాడు, వెబ్సైట్ అయితే వెబ్సైట్, లేకపోతే పాత్. ఓకే, అదేవిధంగా లింక్ టెస్ట్, ఇక్కడ మనం ఈ లింక్ ఇచ్చాం, ఓకే వదిలేసాం. కానీ ఇక్కడ మనం ఏ టెస్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, అది అక్కడ బ్లాంక్ డిస్ప్లే అవుతుంది, ఆటోమేటిక్గా లింక్ యాక్టివేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి పర్పస్ ఏంటంటే యూట్యూబ్ ఫైల్ ఏదో, యూట్యూబ్ లింక్ ఏదో ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మన వెబ్సైట్ నుంచి యూట్యూబ్కి లింక్ ఇవ్వాలి అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, హెచ్రెఫ్ యూట్యూబ్ లింక్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వండి. మీరు ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయకండి. ఎప్పుడైనా కూడా వెబ్సైట్ అడ్రస్ ఏదైనా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ అడ్రస్ని కాపీ చేసుకొని అప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ యూట్యూబ్ వెబ్సైట్ ఓపెన్ చేసాం, ఇది ఆల్ట్ డి కొట్టండి, ఇక్కడ కంట్రోల్-C కొట్టండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఫైల్ నేమ్, దీని ఫైల్ నేమ్ ఏమి, ఇది ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో YTHTML అని పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఏమన్నా వచ్చింది, ఇక్కడ ఏం రాలేదు కదా. ఇక్కడ బ్లాంక్ పేజ్ ఉంది మనకి. మరి ఇప్పుడు ఇక్కడ ఇది రావాలంటే ఏం చేయాలంటే యూట్యూబ్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయాలి. మనకు కావాల్సిన నేమ్ అంటే అక్కడ ఏదో ఒక టెస్ట్ ఇస్తేనే ఇక్కడ ఈ లింక్ జనరేట్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ లింక్ ఇచ్చినంత మాత్రాన మీరు హెచ్రెఫ్ అని ఇచ్చేసి ఆ లింక్ ఇచ్చినంత మాత్రాన ఇది జనరేట్ అవ్వదు, లింక్ జనరేట్ అవ్వదు. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు యాంగులర్ బ్రాకెట్ ఏ అన్నది యాంకర్ పాయింట్ అన్నది ఇచ్చేసి యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేయకుండానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాంగులర్ బ్రాకెట్ ఇది యాక్చువల్గా పారామీటర్స్ మనకి ఈ మొత్తం ఎలిమెంట్ ఇది. ఈ ఎలిమెంట్లో మనం ఏం చేస్తున్నాం, హెచ్రెఫ్ అన్నది ఎక్కడ ఇస్తున్నాం, ఈ ప్లేస్లో ఇవ్వాలి. ఓకే, ఈ యాంగులర్ బ్రాకెట్కి ముందు ఇవ్వాలి. అయితే తర్వాత ఈ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మనకి కావాల్సిన టెక్స్ట్, దానికి లింక్కి మీరు ఏ పేరు అయితే ఇవ్వాలనుకున్నారో ఆ పేరు ఇస్తేనే అప్పుడే మీకు అది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా మనం దీన్ని క్లిక్ చేయగలిగితే ఆ పేజ్ అన్నది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయింది, మనకి ప్రజెంట్ ఉన్న వెబ్సైట్ ఓవర్లాప్ అయిపోతుంది. జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్లో మీరు దీన్ని జూమ్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నాం కదా మనం YT.HTML కరెంట్ పేజ్ డాక్యుమెంట్ అని ఉంది. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేసామో ఆటోమేటిక్గా ఏమైంది, అదే పేజీ youtube.comలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకి మన వెబ్ పేజ్ కావాలి అనుకోండి, ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఈ బ్యాక్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది
మనకి హెచ్ఎఫ్ ద్వారా మనకి కావాల్సిన ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసే మెథడ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్పాం, టార్గెట్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసామో ఈ పేజీ మనకు క్లోజ్ అవ్వకుండా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి అది. ఓకే, మనకి ఇక్కడ ట్యాబ్ ఇక్కడ ఇలాగే ఉండాలి, ఈ ట్యాబ్ ఇక్కడ ఇలాగే ఉండి ఇక్కడ ఈ ట్యాబ్లో మనకి మన లింక్ ఓపెన్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ. సెల్ఫ్ అని ఇచ్చామనుకోండి, డిఫాల్ట్ ఓపెన్స్ ద లింక్ ఇన్ ద సేమ్ ఫ్రేమ్ ఇట్ వాజ్ క్లిక్డ్. ఈ సెల్ఫ్ గురించి మళ్ళీ చూద్దాం, ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇది డిఫాల్ట్గా ఉండేది సెల్ఫే. మీరు ఏమీ మెన్షన్ చేయకపోతే సెల్ఫ్లోకే ఓపెన్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మన టార్గెట్ ఏం చెప్తున్నాం, ఓపెన్స్ ద లింక్ ఇన్ ఏ న్యూ విండో ఆర్ ట్యాబ్. న్యూ విండోలో కానీ ట్యాబ్లో కానీ ఓపెన్ చేయాలి అంటే కనుక ఏమంటున్నాం, బ్లాంక్ అని చెప్పి ఏమంటున్నాం. సో దాని యొక్క సింటాక్స్ ఏంటన్నది కింద ఇచ్చాడు చూడండి. https అని ఇచ్చి example.com స్పేస్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని చెప్పి ఇచ్చేసాడు. ఓకే, ఇది ఇక్కడ ట్యాగ్ లోపలే. ఓకే, సో ఇక్కడ మనం ఓకే ఈ స్ట్రింగ్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ టార్గెట్ అని చెప్పి ఇచ్చేయండి. ఓకే, సో చూడండి సింటాక్స్. ఫస్ట్ హెచ్ఎఫ్ అని ఇచ్చాం, ఆ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాం, తర్వాత ఏం చెప్తున్నాం, ఆ పేజీలో కాకుండా నెక్స్ట్ పేజీలో ఓపెన్ చేయాలి, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేయమంటున్నాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది చెక్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేశాను, ఏమైంది, ఆటోమేటిక్గా ఈ విండో మనకి క్లోజ్ అవ్వాలి. చూడండి, మన కరెంట్ విండో క్లోజ్ అవ్వకుండానే ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఈ ట్యాబ్లోకి వచ్చి ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని యూట్యూబ్ విండోలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అంటే కొత్త ట్యాబ్ క్లిక్ చేసినప్పుడల్లా కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఒకేలా మీరు ఈ విధంగా టార్గెట్ బ్లాంక్ అని ఇవ్వకపోతే అది ఎలా తీసుకుంటుంది, యాక్చువల్గా సేమ్ అదే దాంట్లో ఓపెన్ అవ్వాలనుకోండి, సెల్ఫ్ అని చెప్పి ఇచ్చేయాలి. అయితే ఈ సెల్ఫ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దాని మీనింగ్ సెల్ఫే. ఓకే, ఇక్కడ మనం బ్లాంక్ వదిలేసాం, టార్గెట్ అసలు స్పెసిఫై చేయలేదు అనుకోండి, అది సెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా మీరు ఎక్కడ సెల్ఫ్ అన్నది లేదు, సారీ బ్లాంక్ అన్న యాట్రిబ్యూట్ మనం యూజ్ చేసుకోలేదు, అప్పుడు మరి ఈ వెబ్ పేజ్ మనకి వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కంట్రోల్ కీ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా ఒక లింక్ బ్లాంక్ యాట్రిబ్యూట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక మనం మళ్ళీ కోడింగ్లోకి వెళ్ళి అదంతా మార్చుకునే బదులు యూజర్ ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ కీ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే అది కరెంట్ డాక్యుమెంట్ని క్లోజ్ చేయకుండానే నెక్స్ట్ డాక్యుమెంట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇది హెచ్డిఎఫ్ యొక్క పర్పస్. మనం ఇక్కడ ఇందులో ఈ టాపిక్లో మనం చెప్పుకున్న కంటెంట్ ఏమేంటి, ఎక్స్టర్నల్ వెబ్సైట్కి ఏ విధంగా లింక్ చేయాలి, అదేవిధంగా అది క్లిక్ చేసినప్పుడు సేమ్ పేజ్లో ఓపెన్ అవ్వాలా, నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవ్వాలా అన్నది బేసికల్గా మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ గురించి చెప్పుకున్నాం. ఈ యాంకర్ ట్యాగ్ అన్నది దేనికోసం ఉపయోగపడుతుంది అంటున్నాం, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ని ఇవ్వాలంటే కనుక ఇలా యాంకర్ ట్యాబ్ ఓపెన్ చేసి అందులో హెచ్ఎఫ్ అని ఇచ్చేసి ఇలా ఇచ్చాం. తర్వాత అది సేమ్ ట్యాబ్లో కాకుండా నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా, లేకపోతే సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా అన్నది టార్గెట్ అన్న అట్రిబ్యూట్ ద్వారా డిసైడ్ చేసాం. ఓకే, ఇది ఒకసారి ట్రై చేయండి.